ఈరోజు వచ్చేసి మనము చామంతిలో కుళ్ళు తెగులకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం అన్నమాట. సో దీన్ని వివిధ పద్ధతులు ఉన్నాయి. సో వేరుకుళ్ళు తెగులకి చేయాల్సిన మొదటి పద్ధతిలో ఇప్పుడు చేసేదన్నమాట. సో దీనికి వచ్చేసి మనము వర్మీ కంపోస్ట్ ఒక 40 కిలోస్ తీసుకున్నాము, వేప చెక్క ఒక 5 కిలోలు, సో ఇది ట్రైకోడర్మా 1 లీటరు. సో ఇదేమంటే కుళ్ళు తెగుళ్ళు భూమి నుంచి సంక్రమించే శిలీంద్రనాశి తెగులు అనమాట. సో దాన్ని మనం ముందస్తుగానే భూమిలో ఇవి చల్లి మళ్ళీ తర్వాత నాటుకుంటేనే సో మనకు తర్వాత సంక్రమించేది చాలా తక్కువగా ఉంటుంది. మనం వచ్చిన తర్వాత ఎన్ని కెమికల్స్ వేసినా కూడా కంట్రోల్ అయ్యేది తక్కువ శాతం ఉంటుంది. సో ఆల్రెడీ భూమిలో ఇది పెరుగుతూ ఉంటే కానీ సో వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది, తక్కువ డ్యామేజ్ అవుతుంది అన్నమాట. సో తర్వాత మనం పైపాటుగా మళ్ళీ ఫంగిసైడ్స్ అట్లా ఏదన్నా డ్రిప్లో వదలడం, డ్రెంచింగ్ చేసుకుంటే కొద్ది వరకు ఇన్సూరెన్స్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో అందులో భాగంగా ఇప్పుడు మొదటిగా మనము భూమికి సాయిల్ అప్లికేషన్లో ఈ ట్రైకోడర్మా కల్చర్ అంటారు. సో ట్రైకోడర్మాతో వృద్ధి చెందిన ఎరువుని మనం పొలాల్లో అంటే నాటుకు ముందు వేసుకోవాలి. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ నాటేసినారు, ఇంకా ఎన్ని రోజులు ఏందన్నా నాటి ఒక వారం. సో వారం లోపలే ఉంది కాబట్టి మనం అప్ టు ఒక 30 డోస్ లోపు ఎప్పుడైనా కూడా సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ ఎంత ఎర్లీగా వేసుకుంటే అంత మంచిది. బిఫోర్ ట్రాన్స్ప్లాంటింగ్ కానీ లేదంటే అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటింగ్ కానీ విత్ ఇన్ ద 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల మనం సాయిల్ అప్లికేషన్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ట్రైకోడర్మా కల్చర్ని 1 లీటర్ కాబట్టి దీన్ని కొద్దిగా ఎక్కువ డైల్యూట్ చేసుకోవాలన్నమాట. వాటర్లో కలిపేసి. సో ఇది మన కేవీకేలో దొరుకుతుంది. మీకు బయట కూడా ఈ ఆర్బీకేలో అక్కడ కూడా పౌడర్ ఫామ్లో దొరుకుతాయి అన్నమాట. సో అదైనా యూజ్ చేసుకోవచ్చు. సో అది పౌడర్ కాబట్టి అది డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు, వాటర్లో కలపాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి ఏమంటే వేప చెక్క కూడా చాలా ఇంపార్టెంట్ కుళ్ళు తెగులకి. మనం ఉట్టిన వేప చెక్క అంటే ఏదో గ్రోత్ కనో ఏదైనా వేరు పురుగు కనో అనుకుంటాము. కుళ్ళు తెగులకు కూడా వేప చెక్క చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ టైం మనకు వేరు పురుగు ఉన్నా కూడా వేప చెక్క పనిచేస్తుంది. సో అందుకే ప్రతిసారి కొత్త పంట వేసేటప్పుడు వేప చెక్క ఎకరానికి ఒక 200 కిలోలు భూమికి వేసే విధంగా చేసుకోవాలి. బట్ ఇది కల్చర్లో కాబట్టి ఇది యాక్చువల్గా రేషియో ప్రకారం అయితే ఎకరాకి ఇది 100 కిలోలు మిశ్రమం వచ్చేసి వర్మీ కంపోస్టు, 1 లీటరు ట్రైకోడర్మా కావాలి. అది ఒక 10 కేజీలు మనకు వేప చెక్క అయితే సరిపోతుంది ఎకరాకి సంబంధించి. ఇదంతా కూడా 50% చేస్తున్నాం, మనకు అవైలబిలిటీలో ఉంది కాబట్టి. సో దీన్ని ఫస్ట్ వచ్చేసి వేప చెక్కను వచ్చేసి మిశ్రమాన్ని ఇక్కడ కలిపేసుకోవాలన్నమాట. ఒకరు వేయండి, ఒకరు కలపండి. పక్క నుంచి మొత్తం చల్లేసి ఒకరు కలిపేసి ఇద్దరు కలుపుతాను. సో ఇది కల్చర్ కోసం కాబట్టి జస్ట్ మనం కొద్దిగానే వేప చెక్క తీసుకున్నాం. మామూలుగా భూమికి వేసేదైతే 200 కిలోల ఎకరాకి వేసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఆ ట్రైకోడర్మాని డైరెక్ట్ కూడా వదలచ్చు, అది ఆహారం లాగా బతకడానికి ఇవి రెండు ఉపయోగపడతాయి. సో ఈ సేమ్ థింగ్ ఇది మనకు భూమికి కూడా మొక్కలకు కూడా న్యూట్రియంట్ అందిస్తుంది అనమాట. సో అది బతకడానికి రెండిటి విధంగా ఉంటుంది కాబట్టి మనం వర్మీ కంపోస్ట్ లేకపోతే మనకు దగ్గరలో మనది పశువుల ఎరువు ఉంటుంది, బాగా పొడిగా ఉన్న ఎరువును కూడా వాడచ్చు. దీనికి వర్మీ కంపోస్ట్ అయినా అవసరం లేదు, పశువుల ఎరువే యాక్చువల్గా వాడాల్సింది. బట్ మనకు ఆల్రెడీ ఇది రెండింటి విధాలుగా పనికి వస్తుంది కాబట్టి వర్మీ కంపోస్ట్ని కూడా మీకు దగ్గరలో దొరికితే అది కూడా వాడుకోవచ్చు. సో ఇట్లా కలిపిన తర్వాత ఇంకా అది ఒకటి చల్లండి, ఒకటి మిక్స్ చేయండి. తర్వాత కల్చర్ ఇట్లా చేస్తారు అట్లా. సో మొత్తం మిక్స్ అంత చల్లిన తర్వాత ఒకసారి మళ్ళీ తిరిగేయండి. క్వాంటిటీ ఎక్కువైతే దాన్ని ఇంకా వాటర్ ఎక్కువ డైల్యూట్ చేసుకోవాలి. ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ వరకు కూడా వేసుకోవచ్చు. బట్ ఏమంటే మనకి చల్లేది ఫ్రీగా ఉండాలి. మళ్ళీ ఇది ఎక్కువ వాటర్తో పెట్టేసి చల్లడానికి ముద్ద అయిపోతుంది. పొడిగా ఉండే విధంగా చేసుకోవాలి. మామూలు నీళ్ళు పెడితే అవుతుంది కాబట్టి ముద్ద అవుతుంది. మళ్ళీ మనకు చాలా పడి పన్నెకానే పడుతుంది. లేదంటే లైట్గా ఒక 10 నిమిషాలు వాటర్ అనేది కలుపుతాం. మళ్ళీ ఆరిన తర్వాత వేయాలట.
ఇంకోటి ఏమంటే దీంట్లో రెండు విధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా కలిపిండేది ఇట్లా చెట్టు నీడుకు పెట్టేసి పైన మన గోనె సంచి పంటలు పట్టలు ఉంటాయి కదా,